అద్భుతం, ఆనందం చాలా నిజం. చెప్పలేకపోతున్నా. చెప్పాలంటే మాటల్లో వర్ణించలేకపోతున్నా. అంత అద్భుతంగా, ఆనందంగా ఉంది. చాలా హ్యాపీ ప్రసాద్ గారికి, విశ్వానికి, డబ్బుకు, సంపద విషయానికి కృతజ్ఞతలు. కానీ ఈ చెట్లను తాకాలని నాకు ఎప్పటి నుంచి ఉన్నా కూడా ఏదో బిజీలో పడిపోయి తాకలేకపోతుంటాం. కానీ ప్రసాద్ గారు చెప్పిన ఫ్రీడమ్ వాక్లో చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. సో ఎవరో హాలిడే ఇచ్చినప్పుడు తీసుకోవడం నాకు నచ్చదు. అంటే సమ్మర్లోనే ఎంజాయ్ చేయాలి. మన ఎంజాయ్మెంట్కి ఎందుకు మనం లిమిటేషన్స్ పెడతాం? మనం ఒక ఫ్రీ బర్డ్, ఫ్రీడమ్ వాక్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని నాకు ఇచ్చినందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫ్రీడమ్ వాక్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో ఒక సింపుల్ వర్డ్స్లో చెప్తాను. నాలెడ్జ్ ఈజ్ నోయింగ్, విజ్డమ్ ఈజ్ డూయింగ్. సో డూయింగ్ అనేది యాక్షన్స్లో పెట్టి మన ప్రసాద్ అన్న మనందరినీ ఒక దగ్గరికి యునైట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు ఫ్రీడమ్ వాక్ ఎక్స్పీరియన్స్ చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అయితేనే చాలా బాగుంటుంది. నేచర్కి దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే మన వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా హై అయిపోతాయి. గురుజీ వెళ్ళిపోయాక తప్పిపోయిన ఫీలింగ్ వచ్చింది. జాతరలో అమ్మా నాన్నని తప్పిపోతే ఎలా ఉంటుంది అలా ఉండే. బట్ ఒక అన్నగా నా చేపట్టుకొని మళ్ళీ గురుజీ వైపు తీసుకొచ్చారు. అంటే సబ్జెక్ట్ వైపు తీసుకొచ్చినందుకు ప్రసాద్ అన్నకి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మనకి కావాల్సినప్పుడు హాలిడే తీసుకోవడమే ఒక కింగ్ క్వాలిటీ. ఫ్రీడమ్ వాక్ వచ్చాము, చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే ప్రసాద్ అన్న కూడా చెప్పాడు, జస్ట్ ఒక వాయిస్ గ్రూప్లో పెట్టాడు, ఫ్రీడమ్ వాక్ వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది. అదేవిధంగా ఒక మంచి మాట చెప్పాడు, పంచభూతాలతో మనం ఎక్కడైతే కొత్త ప్లేస్కి వచ్చి పంచభూతాలతో మనం ఇక్కడ మెడిటేషన్ చేయబోతున్నాము. అది గురువుగారు తిరిగిన సమక్షంలో మనం తిరుగుతూ పాటు ఆయనతో పాటు మనం ఇక్కడ ఒక మెడిటేషన్ చేస్తున్నాం. గురువుగారు మన ఎమ్మడే ఉన్నాడని చెప్పడంతో ఒక్కసారి రియల్గా ఎక్స్పీరియన్స్ పొందాము. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ డే రోజు మంచి క్యాంపింగ్ వేసి అడవిలో ఎక్కడ లైట్ లేనిది, ఫోన్ సిగ్నల్ లేనిది, మనం ఎవరైనా అడవిలో ఉండాలంటే భయం అవుతుంది. అట్లాంటి భయం లేకుండా హ్యాపీగా అక్కడ ఎంజాయ్మెంట్ చేసాం. నైట్ చిన్న డేరాలో పడుకోవడం. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న, ఈ ఫ్రీడమ్ వాక్ పెట్టినందుకు. ఇక్కడ వచ్చి బాగా ఎంజాయ్ చేసాం. మరియు ప్రకృతితో బాగా మమేకమై ప్రకృతిలో ఉన్న ఎనర్జీస్ బాగా ఫీల్ అయ్యి ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నాము. ఫ్రీడమ్ వాక్ రావడం నా అదృష్టం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫోన్ బి మర్చిపోయాను, నేను టైం బి మర్చిపోయాను.
అవన్నీ నేను మొత్తానికి మర్చిపోయాను. నేను ఏంటంటే మనం ఒక ఫ్రెష్గా టెంపుల్కి వచ్చినట్టు నాకైతే ఆ ఫీలింగ్ 100కి 1000% ఉంది. ప్రసాద్ అన్నకి చాలా థ్యాంక్ యూ, గురువు గారికి చాలా థ్యాంక్ యూ, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. फ्रीडम वॉक में मेरा घर भी याद नहीं आया, मेरा घर तक याद नहीं आया फ्रीडम वॉक में। ये मेडिटेशन में पूरे लोग मिलकर करने से एनर्जी आ रहा अभी ज़्यादा होएगा। और 5 एलिमेंट्स के साथ 6th एलिमेंट हमारे गुरुजी के साथ भी हम सब मेडिटेशन करे हैं। मुझे तो बहुत अच्छा लगा, मैं इधर एनर्जी आ रहा हमारे गुरुजी का और हमारे प्रसाद भाई का।
ప్రసాద్ అన్న మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ 3 రోజులు మీకు ఏది కావాలో అది అడగండి, ఏది చేయాలనేది చేయండి, ఎలా ఉండాలంటే అలా ఉండండి. ఇది ఎవరు చెప్పరు. మరియు నీళ్ళ దగ్గర చేసేటప్పుడు మా ప్రసాద్ అన్న మాతో ఎవ్రీ టైం మీకు ఏది కావాలో అది, మీకు ఎట్లా కావాలో అట్లా ఉండండి. నేను ఒకటే అని కాదు, మా గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఏది కావాలా ఏది అన్నా కూడా ప్రతి ఒక్కటి మేము ఇక్కడ వెళ్దాం అన్న అంటే అయింది రెడీ, మేము ఇదంటే అయింది రెడీ. నాకంటే చాలా 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 ఇలాంటి అన్నను చూడలేదు. ఆయన్ను చూసి నేను కూడా ఒక కొత్త విషయం నేర్చుకొని వెళ్తున్నాను ఇక్కడ. భయ్యా గురుజీ వెళ్ళాక నాకు చాలా లోన్లీగా అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది అంటే గురుజీ వెళ్తూ వెళ్తూ మనకు ఒక ప్రసాదాన్ని ఇచ్చెళ్ళారు. అదే మన ప్రసాద్ అన్న. నా మ్యారేజ్ అయ్యి 28 years అవుతుంది, కానీ నేను ఒక్కరోజు ఇంటి నుంచి బయటికి రాలేదు. నాకు ఇప్పుడు వచ్చిన చాలా 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 సంతోషంగా ఉంది, కానీ చాలా ఎంజాయ్ చేశాను. నా కోసం నేను ఈసారి చాలా సంతోషపడ్డాను. ఎంత ఎంజాయ్ చేశానంటే చెప్పలేను మాటల్లో. చాలా బాగుంది. ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు బయటికి వచ్చి తన కోసం తాను జీవించాలని, తన కోసం తాను బ్రతకాలని నేను కోరుతున్నాను. ఈ చిన్న చిన్న పనులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాంట్లో ఆ ప్రెషర్ నుంచి పూర్తిగా కంప్లీట్గా అసలు ఏమాత్రం 3 రోజులు గుర్తు రాకుండా ఇక్కడే లీనమై ఈ ప్రకృతి ఒడిలో హ్యాపీగా మనసు మరింత రీఛార్జ్ కావడం జరిగింది. ప్రసాద్ సారు గురువుగారి ఆశయాల కొరకే తను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా హానెస్టీగా ఉన్నాడు. సో మేము కూడా అదే అతనిలో గ్రహించి అతను చెప్పంగానే ఆ ఆశయాలకు అనుగుణంగా ఉండడం వల్ల ఆ గురువుగారి యొక్క సబ్జెక్టు మళ్ళీ మేము అతని ద్వారా పొందొచ్చు అనే ఉద్దేశంతో అతని దారిలో నడవడానికి సిద్ధమైనాం. I'm from Bangalore. I've come for this freedom walk and it's been a very much exciting and thrilling. It's incredible and it's endless. We all enjoyed to the core and the water where we went. All the women come out of the house, live for yourself. It was very nice. See, I've come all alone from Bangalore like this. Even you have to make up your mind and you have to come here. Thank you everyone. Thank you Guruji. Thank you universe.
3 days ఫ్రీడమ్ వాక్ కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఎంజాయ్గా మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. గురువు గారితో మేము ఎటువంటి అనుబంధం కలిగి ఉన్నామో అటువంటి అనుబంధాన్ని ఇక్కడ ఫీల్ అయ్యాము. గురువు గారు ఎక్కడ వెళ్ళారు ఆ ప్లేస్ అంతా మేము వెళ్ళాము. గురువుగారు మా పక్కనే ఉన్నారు. గురువుగారితో కూడా మేము మాట్లాడినటువంటి అనుభూతులన్నీ షేర్ చేసుకున్నాము. అంతా చాలా బాగుంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయాలని ప్రసాద్ గారిని కూడా ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాము. ఇటువంటివన్నీ కూడా మన గురువు గారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురువు గారు.